నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నా సరే కువైట్ లో ఫేక్ కాల్స్, నకిలీ కాల్స్ అయితే చాలా మంది ప్రజలకు వస్తూ ఉన్నాయి, వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. అలాగే 2024కు సంబంధించి కువైట్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ 2024వ సంవత్సరంలో దాదాపు 6.5 మిలియన్ల ఫేక్ కాళ్లను పర్యవేక్షించడంలో మరియు నిరోధించడంలో మేము విజయం సాధించామని చెప్పేసి నకిలీ ఫోన్ కాళ్లను ఎదుర్కోవడానికి కువైట్ దేశం తన యొక్క ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉందని చెప్పి అధికారులు తెలియజేశారు. ఈ నకిలీ కాల్ స్పూఫింగ్ సాంకేతికత పైన ఆధారపడతాయి. ఇది నమ్మదగిన మూలాల నుంచి మనం గ్రహించాల్సి ఉంటుందని చెప్పేసి కాలర్ నెంబర్లను నకిలీ చేస్తూ ఉందని చెప్పేసి ఈ సాంకేతికత సున్నితమైన సమాచారాన్ని పొందడం లేదా డబ్బును బదిలీ చేయడానికి అభ్యర్థించడం వంటి అనేక మోసపూరిత కార్యకలాపాలలో ఉపయోగించబడుతూ ఉందని చెప్పేసి కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఏవైనా అంతర్జాతీయ నెంబర్ల నుంచి, ఇంటర్నేషనల్ నెంబర్ల నుంచి ఏవైనా ఫోన్లు వస్తే దయచేసి ఆ యొక్క ఫోన్లకు సమాధానం ఇవ్వద్దని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. దాదాపు 65 లక్షల ఫేక్ కాల్స్ ను మేము నిరోధించాము. 65 లక్షల కాల్స్ ను మేము నిరోధించినా సరే ఇంకా ఫోన్లు వచ్చి చాలా మంది కువైట్ లో ఉన్న కువైటీ పౌరులు మరియు ప్రవాసులు మోసపోతూ ఉన్నారని చెప్పి ఈ యొక్క మోసాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు కోరారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.